హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లౌజుకు మనకు సంకల లూజ్ అయినా టైట్ అయినా చేతులు లూజ్ అయితే సంకల లూజ్ అవుతుంది. అలా కాకుండా స్ట్రేట్గా కుట్లు ఎలా వేసుకోవాలో బ్లౌజ్ కుట్టినాక కుట్లు వేస్తాం చూడు లాస్ట్కు, ఆ కుట్లు ఎలా వేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి, కరెక్ట్గా అర్థమవుతుంది. కుట్లే కదా ఓన్లీ, బ్లౌజ్ మొత్తం కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ ఇలా తీసుకోవాలి. తీసుకొని సేమ్ రెండు ఒకేలాగా సంఖ దగ్గర సంఖ ఇగో ఇలా కరెక్ట్ వచ్చిందా, ఇక్కడ కరెక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి. మనం కటింగ్ లో కుట్టేటప్పుడు కరెక్ట్ కుట్టుకోవాలి. తిరగమల్లా తీసి ఇగో ఇలా కొలత తీసుకోవాలి. కొలత బ్లౌజ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తాను చూడండి. మనకు అంత ఫిట్టింగ్ కరెక్ట్ ఉండడానికి చేతుకు సైడ్లకు చెస్ట్ మనకు అంత కరెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్ రావాలని మీకు చూపిస్తున్నాను. చాలా మంది సంకల లూజ్ అయిందా అంటే, ఇక్కడ సైడ్ కి లూజ్ అవుతుంది, భుజం లూజ్ అవుతుంది, ఇలా అడుగుతుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఇంతకుముందు కూడా తీశాను కానీ చాలా రోజులైంది. ఇప్పుడు మంచమల్ల పెట్టి కొలతలు తీస్తున్నా. మనకు తిరగమల్ల కంటే మంచమల్లనే కరెక్ట్. ఇలా సంఖ దగ్గర లాగి ఇలా గుర్తు పెట్టాలి, ఇక్కడ కూడా లాగి గుర్తు పెట్టాలి. ఇది అనేది లాగి లాగి కరెక్ట్ గా గుంజి పట్టి ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. అంత కరెక్ట్ రావాలి సేమ్ అని. ఇలా 4 కుట్లకు ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా గుర్తు పెట్టాలి. చూడండి, 4 కుట్లు వేసుకుంటే మనకు కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుకోవడానికి ఉంటాయి, టైట్ అయినా బిగ్గర్ అయినా ఇప్పుకోవడానికి. ఈ కుట్టు ఒక దగ్గర రావాలి మీకు, అందుకనే చూపిస్తున్నాను నేను. కుట్టు ఒక దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ కూడా సేమ్ కింద కూడా కుట్టు ఒక దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా కుట్టడం కరెక్ట్ కుడితే మనకు ఎక్కడ ఫిట్టింగ్ అనేది అతుకున్నట్టు వస్తుంది, బాడీకి మనము అతికినట్టు వస్తుంది. మనం ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ కుట్లు స్ట్రేట్ గా కుట్లు వేసినాం అనుకో అది రాదు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇలా కట్ చేశాను, ఎందుకంటే పోగులు లేవకుండా ఉండడానికి ఇలా కట్ చేశాను. రెండు వైపులా సేమ్ మనము మంచి కొలత బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం అవతల కొలత తీసుకున్నామో అదే విధంగా మంచిమల్ల పెట్టి ఇలా లాగి గుంజి ఈ విధంగా కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి నీట్గా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. చాలా వరకు లైక్ చేయడం లేదు, లైక్ చేసి చూడండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే నేను రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా రెడీ అయింది. రెండు వైపులా కుట్టేశాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ డిజైన్ ఎందుకు కట్ చేస్తున్నానంటే, ఇదో మనకు చేతుల పోగులు దారాలు లేస్తుంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కొలత తీసుకోవాలి. సేమ్ ఉందా లేదా, ఎంత ఎక్కువ వస్తుంది, ఇప్పుడు ఇంత ఎక్కువ వస్తుంది కాబట్టి మనకు సైడ్లకు దూరం ఒక కుట్టు దూరం వేసుకోవాలి. కింది నుంచి వేయాలి, చేతి నుంచి కాదు, కింది నుంచి 1 ఇంచ్ దగ్గర ఇంచ్ అంత క్లాత్ కుట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ కుట్టేసి ఎక్కువనే ఉంది క్లాత్ కాబట్టి నేను ఇక్కడ కూడా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఒత్తుకపోకుండా ఉంటుంది. ఇలా కొలత తీసుకుంటే ఇలా రెడీ అయింది. ఒక 2 కుట్లు వేసాను కదా, ఇంత తక్కువ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా 2 కుట్లు వేసుకోవాలి. మనకు 1కి 2 సార్లు కొలత తీసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్గా కుట్లు వేసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాడీకి కరెక్ట్ సెట్ అవుతుంది. అందుకోసమని మీకు చెప్తున్నాను. కుట్టు వేసుకొని కుట్టు కరెక్ట్ వేయని వాళ్ళకు సంఖ లూజ్ కావడం, భుజం జారడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలా కుట్లు మనం స్ట్రేట్గా వేసినాక చూపిస్తాం మీకు. వేసినాక లాగితే ఒక్క దగ్గర కూడా మనకు స్ట్రేట్గా కనిపించాలి, ఎక్కడ కూడా కనిపించద్దు. ఈ విధంగా మనం ఎలా అయితే గుర్తు పెట్టామో మనం కొలత తీయడంలోనే ఉంటది. సంఖ లూజ్ కావడం, సైడ్లకు లూజ్ కావడం, ఇక్కడ పక్కలలో లూజ్ కావడం, కింద ఈపులో లేచినట్టు ఉండడం, భుజం జారడం ఇవన్నీ జరుగుతాయి ఈ కుట్ల వల్లనే. ఇప్పుడు 4 కుట్లు వేస్తున్నాను చూడండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే కదా ఇంకా కొంతమంది దగ్గరికి మన ఛానల్ వెళ్తుంది, ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి గట్టి కుట్టు పెట్టాలి. ఫస్ట్ స్టార్టింగ్ గట్టి కుట్టు అయితే ఖచ్చితంగా పెట్టాలి. 4 కుట్లు వేసాను, ఇక్కడ కూడా 4 కుట్లు వేసాను. మంచిమల్ల తీసి ఇలా లాగితే చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. మంచిమల్ల తీస్తే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయింది. సేమ్ మనకు వాళ్ళు కొలత బ్లౌజ్ ఎవరికైతే కొలత కుట్టామో, నీకా నాకా మన అమ్మకా అక్కకా చెల్లికా కస్టమర్కా ఎవరికైనా సరే ఇలా తీయాలి. ఇప్పుడు మొత్తం కుట్లు అక్కడ 4 ఇక్కడ 4 వేసినాక కరెక్ట్గా సరిపోయింది. పర్ఫెక్ట్గా